అవుగన్ని మన సిపిఐ నారన్ ఎటువైండే షాన్ వద్దులే తీన్మార్ ప్రేక్షకుల్ని మందలియక అని అనుకుంటూనే ఉన్నా రానే వచ్చిండు. అన్న మాట్లాడితే ఎట్లుంటది, ఏది కడుపులో దాసుకోడు, మాటలు దాచుకుంటే మురిగిపోతాయి అనుకుంటాడు, ఎమ్మటెమ్మటే కక్కేస్తాడు. మళ్ళీ ఇప్పుడేం మాట్లాడి తీన్మార్లకు వచ్చిండు అని మీరు ఎదురు చూస్తున్నారు కదా. ఏ ఆలస్యమేం లేదు, అన్న తయారుగా ఉన్నాడు అన్న. కానీ 61 మందితో గెలిచినటువంటి కేసీఆర్ ఎమ్మెల్యేలని 61 మందితో గెలిచినవాడు ఇప్పుడు 85 మంది ఎట్టయ్యారు? మాయల పక్కన మంత్రం ఉంది, అదేమన్నా ఎట్టయ్యారంటే ఇతర పార్టీలు కొనుక్కున్నాడు. అయ్యో గట్లంటవేంది కామ్రేడ్? నియోజకవర్గాల అభివృద్ధి కోసం, బంగారి తెలంగాణ కోసం చల్లగా ఏసీ కారెక్తుండ్రట. కేసీఆర్ టీఆర్ఎస్ వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచినప్పుడు అప్పుడేమన్నా ఆయన అందవికారంగా ఉన్నాడా? ఇప్పుడేమన్నా మనోదలాగా ఉన్నాడు ఆయన ఏమన్నా? అప్పుడు ఆ ముక్కే ఇప్పుడు ఆ ముక్కే ఆయనకుండేది, ఏం మారలేదు, మార్పు లేదు. ఓ నారాయణ సారు, అసొంటి మాటలు మాట్లాడకు. ఏదన్నుంటే అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి గాని గీ ముచ్చటేందన్నా?